మీ మనసులో వ్యక్తి పేరుని మీరు 3 సార్లు తలుచుకోండి. ఓకేనా? మిమ్మల్ని ఒక మహారాణిలాగా ఆలోచిస్తున్నారు మీ డిఎం గారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుంది? అదేనండి మనం అనుకుంటుంది. మీరు ఎప్పుడైతే మీ ఇన్నర్ వర్క్ మీద మీరు మీ మీద ధ్యాస పెట్టి మీరు కరెక్ట్గా ఉంటారో, మీ 7 చక్రం మీరు యాక్టివేట్ చేసుకొని మీ లైఫ్ అనేది ముందుకు నడిపించి ఇలా మహారాణిలో ఉంటారో, మీకు ఆకాశం నుంచి బంగారు కాయిన్లో, మీకు బంగారు నాణెంలో అద్భుతమైన అంటే మెరుపు లాంటి, స్టార్ అంటే మెరుపే కదా, స్టార్ లాంటి లైఫ్ అనేది మీకోసం వేచి ఉంది. మీరు ఏమాత్రం అధైర్యపడొద్దు. ఓకేనా? మీరందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎంతో ఇష్టంగా చూస్తారు కాబట్టి ఈ దాంట్లో మరీ ఒకసారి వేడుకుంటున్న ఆ అమ్మాయి గురించి. భగవంతుని, మీకు ఇష్టమైన భగవంతుని ఎవరినైనా సరే వేడుకోండి. ఆ అమ్మాయికి జీవనోపాధి కల్పించమని వేడుకుందాం. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు.